బంగ్లాదేశ్లో భారతదేశాన్ని మార్చడం సాధ్యమా చూడాలి. యాక్చువల్గా అయితే నా దృష్టిలో అయితే అసాధ్యం. బంగ్లాదేశ్ ఏంటంటే చిన్న దేశం, రెండవది దానికి పెద్ద సైన్యం కూడా లేదు. దాంతోపాటుగా దానికి ఉన్నటువంటిదంతా కూడా భారత్ మీద డిపెండ్ అయ్యి వచ్చింది. ఆ తర్వాత పాకిస్తాన్తో పెద్ద ప్రాబ్లం లేదు, బతికేస్తుంది అది అంతే. మన సరిహద్దుల్లో నుంచి మన దగ్గరకు వస్తారు, ఇక్కడ పనులు చేసుకుంటారు, సంపాదించుకుంటారు, అక్కడికి పోతారు. అట్లాగే ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టారు, అక్కడ వాటి వల్ల వచ్చేటటువంటి ఆదాయంతో బతికేశారు వాళ్ళు. ప్రాక్టికల్గా సమస్య ఎక్కడొచ్చింది బంగ్లాదేశ్కి అంటే వ్యవస్థల మీద ప్రజల నమ్మకం కోల్పోవడం వల్ల. అక్కడ ఎన్నికల వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయేలా విపక్షం ప్రచారం చేయగలిగింది. ఆ తర్వాత సైన్యం మీద నమ్మకం కోల్పోయేలా ప్రచారం చేయగలిగింది. ఆ సందర్భంలో దాన్ని తిప్పికొట్టేటటువంటి విషయంలో లేదా దాన్ని కంట్రోల్ చేసే విషయంలో అధికార పక్షం ఫెయిల్ అయ్యింది. తీవ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ ప్రేమికుల ఇష్టారాజ్యంగా నడిచింది. మీడియా అంతా వాళ్ళ చేతుల్లో నడిచింది. పర్యవసానం అక్కడ హసీనా పారిపోయి ఇక్కడికి రావాల్సి వచ్చింది. త్రివిధ దళాలు కూడా ఎవడైతే ఇప్పుడు ఉన్నటువంటి పాలకుడి చేతికి వెళ్ళటం అమెరికా వెనకాల ఉంటుంది. ఇప్పుడు అమెరికా అయితే రాహుల్ వెనకాల ఉంది. అమెరికా చైనా ఇద్దరు కూడా ఉన్నారు. అట్ ద సేమ్ టైం వ్యవస్థల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం తీసేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నికల సంఘం మీద నమ్మకం తీసేసే పరిస్థితి చేస్తున్నాడు. ఓవరాల్గా రాజ్యాంగ వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోయేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. నెక్స్ట్ ఇక అతని ఆ కాన్సెప్ట్లో ఇప్పటికే మీడియా, సోషల్ మీడియా ద్వారా చూస్తుంటే రాహుల్ బాగానే పుంజుకున్నట్టు కనబడుతుంది. ఇక నెక్స్ట్ పాయింట్ అలా ఏం చేస్తాడు రాహుల్ అంటే, ఇప్పుడు త్రివిధ దళాలని అటు పక్కకి మళ్లించడం సాధ్యమా? భారతదేశపు త్రివిధ దళాలకి దేశభక్తి ఎక్కువ. త్రివిధ దళాలు ఇక్కడ ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాట వింటాయి. కాబట్టి ఆ విషయంలో ఈ పాకిస్తాన్ తరహాలోనూ బంగ్లాదేశ్ తరహాలోనూ సైనిక తిరుగుబాటు సాధ్యం కాదు. సైనిక తిరుగుబాటు సాధ్యం కాకుండా బంగ్లాదేశ్ తరహా కుట్రలు సాధ్యం కాదు. మరి ఏం చేస్తారో చూడాలి.